హలో గాయస్, వెల్కమ్ టు జార్కేస్ వరల్డ్. ఇది ఫ్రైడే వ్లాగ్. ఉమెన్స్ రిట్రీట్ ఉందని చర్చ్ మెంబర్స్ని తీసుకొని బందర్ అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. సో తీరా అక్కడికి వెళ్ళినాక అయితే ఆంధ్ర క్రైస్తవ కీర్తనల నుంచి ఒక పాటను చూడకుండా పాడాలి, అది కూడా శ్రమల పాట పాడాలి అని అయితే చెప్పారు. చూసైతే పాడేస్తారు, మరి వాళ్ళు పాడగలరా లేదా అని కొంచెం టెన్షన్ అయితే వచ్చింది. సో రిజిస్ట్రేషన్ చేయించేసుకొని ఇంకా లోపలికైతే వెళ్ళాము. ఆఫ్టర్నూన్ 1:30 వరకు మెసేజెస్ అయితే జరిగాయి. తర్వాత సింగింగ్ కాంపిటీషన్ స్టార్ట్ అయింది. ఇప్పుడు పాడుతున్న ఆవిడ మన చర్చ్ మెంబరే అండ్ ఆల్సో వన్ ఆఫ్ ద విన్నర్. సో నెక్స్ట్ అయితే కనుక మీరు చూస్తే ఇక్కడ డిఫరెంట్ డ్రెస్సింగ్లో అయితే మీకు కనిపిస్తున్నారు కదా, ఇది పాలస్తీనా దేశంలో ఉన్నటువంటి స్త్రీల యొక్క వస్త్రధారణ. సో అక్కడ దొరికేటువంటి ఫ్రూట్స్ అవన్నీ కూడా అక్కడ పెట్టడం అయితే జరిగింది. ఫ్రూట్స్తో పాటు పాలస్తీనా దేశం యొక్క ఫ్లాగ్ను కూడా తీసుకువెళ్ళారు. సో ఇవన్నీ కూడా ముందుకు తీసుకెళ్ళి అక్కడ ప్లేస్ చేయడం అయితే జరిగింది. పాలస్తీనా డ్రెస్సింగ్లో ఉన్నటువంటి పిల్లలు అందరినీ కూడా వాళ్ళ యొక్క లాంగ్వేజ్తో విష్ చేశారు. ఎలా విష్ చేశారు అనేది మీరే చూసారు. హలో తస్మాకే అలియరబ్బా, ప్రైజ్ లార్డ్. తస్మాకే అలియరబ్బా, అల్హాకి సల్వాన్, వెల్కమ్. పాలస్తీనా గురించి ఒక పాట పాడి మనకు యాక్షన్తో తెలియజేస్తారు. పాలస్తీనా దేశం యొక్క స్పెషాలిటీని గురించి సో వాళ్ళు చక్కగా డ్యాన్స్ చేస్తూ ఆ యొక్క విశిష్టతను అయితే అందరికీ తెలియజేయటం జరిగింది. తర్వాత పాలస్తీనా దేశం గురించి మేమందరం కూడా ప్రార్థించడం అయితే జరిగింది. అది ప్రార్థన మొదటిగా పాటతో అయితే స్టార్ట్ అయింది. తర్వాత విజ్ఞాపన ప్రార్థనలు జరిగాయి. దానిలో నేను కూడా ఒక పార్ట్ అవ్వడం అనేది దేవుడు నాకు ఇచ్చినటువంటి గొప్ప ఆధిక్యత. ఐ థ్యాంక్ గాడ్. విజ్ఞాపన ప్రార్థనలు. పరిశుద్ధాత్మ చేత ఇక్కడకు నడిపింపబడిన మనమందరమే. ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఆకు మీకు తెలిస్తే కనుక కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సో మీటింగ్ అయిపోయిన తర్వాత ఇంకా బయలుదేరి అర్జెంట్ పని మీద ఏలూరు రావడం అయితే జరిగింది. ఏలూరు రీచ్ అయ్యేసరికి 9:30 అయింది. ఇది ఫ్రైడే వ్లాగ్. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.